హాయ్ గైస్, ఇప్పుడే మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికగ్ని లాస్ట్ పార్ట్ చూశాను టామ్ క్రూజ్ది. ఒక్క ముక్కలో చెప్పాలంటే యాక్షన్ లవర్స్కి కొంచెం కదా ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. మూవీ ఎలా ఉందంటే ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే ఓకే అనిపించింది, అంతే. కేక అని చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం మనం. మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ గారిది మనం ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము. అంత ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రీచ్ అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో జస్ట్ చూసి వచ్చాను ఇప్పుడే. సినిమాలో ఉందంటే మెయిన్ ఏంటంటే ఈ లాస్ట్ పార్ట్లో డైరెక్టర్ ఏం చేశాడంటే యాక్షన్ సీక్వెన్స్కి పెద్ద స్పేస్ ఇవ్వమన్నాడు. మెయిన్ ఏంటంటే క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ క్రియేట్ చేయడానికి, బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. ఎగ్జాక్ట్ తెలిసిపోతుంది. కానీ సినిమా వచ్చేసి టోటల్ లెంత్ 2 hours 49 minutes దాకా ఉంది. మెయిన్ ఈ మొత్తం నేనంటే ఫస్ట్ హాఫ్ ఎక్కడ కూడా యాక్షన్ సీక్వెన్స్ లేదు కాసి అసలు. చాలా ఓపిక్గా సెకండ్ హాఫ్ అని ఉంటుందేమో అని కూర్చున్నాను. సెకండ్ హాఫ్లో ఒక రెండు సీన్స్ ముందు చాలా బాగున్నాయి. ఆ సీన్స్ ముందు నిజంగా నాకైతే ఊపిరి ఆగినట్టు నాకైతే ఊపిరి ఆగినట్టు అనిపించింది. ఏంటంటే ఒకటి వచ్చి సబ్మెరైన్లో ఉంటుందన్నమాట. సబ్మెరైన్లో ఒక సీన్ ఉంటుంది హీరోది, అదొకటి ఊపిరి ఆగినట్టు అనిపించింది నాకైతే. కళ్ళు కూడా ఆర్పలేకపోయాయి ఆ సీన్ చూడగానే. తర్వాత ఇంకోటి గాల్లో ఫ్లైట్ అనమాట. చిన్న చిన్న జెట్స్, విలన్ మరియు హీరో మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ జెట్స్తో క్రియేట్ చేశారు మన డైరెక్టర్. అదొక సీక్వెన్స్ బాగుంటుంది అనమాట. ఇంకా టోటల్గా చూసుకున్నట్టయితే కనుక యాక్షన్స్ లవర్స్కి అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. కేవలం ఆ రెండు సీక్వెన్స్ సినిమాలు బాగున్నాయి. ప్లస్ మెయిన్ ఏంటంటే డైరెక్టర్ వచ్చేసి క్యారెక్టర్ మధ్య బాండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. అందుకని యాక్షన్ లవర్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ ఖచ్చితంగా వాచ్ మూవీ. బ్యాక్గ్రౌండ్లో బీజిఎం సినిమా హాల్లో విన్నప్పుడే కదా ఆ కిక్ వస్తుంది. ఆ బీజిఎం కోసమైనా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే లాస్ట్ పార్ట్ అది కూడా. మళ్ళీ మిస్ అవుతారు, మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.